సిమెంట్, టూల్స్, వాటర్ కలర్స్, ఒక బేస్, ఒక 2 రూపీ గ్లాస్. ఇప్పుడైతే ఒక గ్లాస్ లో వైట్ సిమెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్లోకి అయితే వైట్ సిమెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ సిమెంట్ లో వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా టెక్స్చర్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన బేస్ లో అయితే ఇప్పుడు మనం ఈ వైట్ సిమెంట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లో శాండ్ తీసుకొని ఈ గ్లాస్ అనేది దీంట్లో డిప్ చేయండి. అన్ని సైడ్స్ ఈక్వల్ అనేది వచ్చినట్టు చూడండి. ఇవ్వండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని అయితే 5 to 6 అవర్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. ఫ్లవర్ పాట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే డిమౌల్డ్ చేశాను, వీడియో లేదు సారీ. ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఈ మౌల్డ్ కాకుండా వేరే మౌల్డ్తో అయితే ట్రై చేశాను. అది నేను తీయంలో అంటే లోపల అనేది నేను గ్లాస్ పెట్టాను, ఐరన్, దానివల్ల పలిగిపోయింది. ఇప్పుడైతే నార్మల్లో పెట్టాను కాబట్టి కొంచెం క్రాక్ వచ్చింది. దాన్ని అనేది నేను సరి చేశాను. ఇప్పుడైతే మనమైతే డిమౌల్డ్ చేసాము. మీకు ఎందుకు పోస్ట్ చేయలేదంటే వీడియో తీసుకుంటే దీన్ని ఎలా పలగొడతానో లేకపోతే దీన్ని చూసుకుంటే ఫోన్ ఎక్కడ కింద పడేస్తానో అని తీయలేదు. అందుకని గొండి సారీ. కొంచెం కింద అనేది కొంచెం బ్రేక్ అయింది. ఇది గొండి ఈ విధంగా బ్రేక్ అయింది. ఈ విధంగా వచ్చేది ఈ విధంగా అనేది బ్రేక్ అయింది. ఏం కాదు, కింద కాబట్టి మనం కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే మన ఫ్లవర్ పాట్ కి అయితే పెయింటింగ్ వేసేద్దాం. అదండి వెళ్దాం. ఇప్పుడైతే శాండ్ పేపర్ అయితే ఈ కింద అనేది బేస్ అనేది ఫ్లాట్ గా చేసుకుందాం. ఇప్పుడైతే వెనకాల కూడా నేనైతే పాలిష్ అయితే చేశాను. ఇప్పుడైతే దీనికి ఆర్ట్ అనేది వేద్దాం. ఏ ఆర్ట్ అంటే టెక్స్చర్ ఆర్ట్ అనేది వేద్దాం. ఇప్పుడు టెక్స్చర్ ఆర్ట్ పేస్ట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియోలో చూద్దాం పదండి. ఇప్పుడైతే ఒక కప్ లోకి వైట్ సిమెంట్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి గమ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే కలర్ వేసుకోవాలి. నేనైతే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. మీరైతే మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోండి. ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేస్తూ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న దాన్ని టెక్స్చర్ ఆర్ట్ లాగా వేసుకోవాలి మనం. ఇదిగోండి ఇప్పుడైతే పాట్ అయితే రెడీ అయిపోయింది. టెక్స్చర్ ఆర్ట్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఈ టెక్స్చర్ ఆర్ట్ అనేది నాకైతే 1 hour అయితే టైం తీసుకుంది. ఇప్పుడు కొత్త వాళ్ళైతే మినిమం 2 hours 2.5 hours అనేది టైం తీసుకుంటుంది. ఇదైతే నా ఫస్ట్ టైము. దీనికన్నా ముందు నేనైతే ప్రాక్టీస్ అనేది చేశాను. అందుకనే నాకైతే 1 hour అయితే టైం తీసుకుంది. మీరేం చేస్తారంటే ఒక నార్మల్ A4 షీట్ మీద అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు అది కనుక మిస్టేక్ పోతుంది దాన్ని అలానే ఉంచేసి మీరు కంటిన్యూ చేయండి. ఫస్ట్ అది ఉంటుంది కదా, అక్కడ నుంచి లాస్ట్ మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారో చూసుకోవచ్చు. నాకు ఇది 1 hour టైం తీసుకుంది ఇదైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.